అందరికీ నమస్కారం. నిన్న ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరో అబద్ధాల తుంపరకి తెరదీశాడు. నోరు తెరిస్తే అబద్ధాలు. మరీ ముఖ్యంగా వ్యవసాయం పట్ల, రైతుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినన్ని అబద్ధాలు చేస్తున్న మోసం ఈ ప్రపంచంలో నభూతో నా భవిష్యత్తు. ఎంత ధైర్యంగా లేని వాటిని ఉన్నట్లుగా చూపించటం, చెయ్యని వాటిని చేసినట్టుగా చెప్పుకోవటం జగన్మోహన్ రెడ్డికి చెల్లింది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి సత్యసాయి జిల్లాలో, అది కూడా సత్యసాయి జిల్లాకి వెళ్ళి ఈ అబద్ధాల తుంపరకు తెరదీశాడు. ఈయన ఎట్లాగూ తుంపర బిందు సేద్యాలు కోత పెట్టాడు కాబట్టి ఈ అబద్ధాల తుంపరలు ఈరోజు ఈయన పారిస్తూ ఉన్నాడు. సాక్షి పేపర్లో మొదటి పేజీ పూర్తి స్థాయిగా కోట్ల రూపాయలతో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాడు. దానిలో జగనన్న ప్రభుత్వం నేటి వరకు రైతన్నలకు అందించిన సాయం పథకం పేరు, రైతుల సంఖ్య, ఆర్థిక సహాయం కోట్లల్లో చూపించేటువంటి క్రమంలో మే 16వ తారీఖు నాడు వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ యోజన పథకాలకు సంబంధించినటువంటి డబ్బుల బటన్ నొక్కడానికి ఏలూరు జిల్లా గణపవరంలో పెట్టినటువంటి రోజు సాక్షి పేపర్లో ఇచ్చిన యాడ్కి ఈరోజు తేడా చూస్తే, అంటే బాధ్యత లేకపోవటమా, అబద్ధాలు ఏది చెప్పినా జనం ఏం చేస్తారులే, ఏం చూస్తారులే అనేటువంటి ధైర్యమా అర్థం కావట్లేదు. కానీ ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణ గోవర్ధన్ రెడ్డి బాధ్యత లేనటువంటి వాడు. మే 16వ తారీఖు పేపర్లోనేమో రైతు భరోసా కింద 50,10,000 మంది రైతులకి 23,875 కోట్ల రూపాయలు సాయం చేశానని చెప్పాడు. మళ్ళీ ఈరోజు పేపర్కి వచ్చేసరికి అదే యాడ్ని 52,38,000 మందికి సాయం చేశానని చెప్పాడు. అంటే 2,28,000 మంది రైతుల సంఖ్య పెంచేశాడు. బట్న ఆ రోజే నొక్కాడు, ఆ రోజు అయిపోయింది ఆ సాయం చేయటం. కానీ ఈ రోజుకి వచ్చేసరికి 2,28,000 మంది రైతుల సంఖ్య చూపించాడు అదనంగా. కానీ ఇది నిజం కాదుగా. దానికని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో 50,10,000 మందికి 13,500 చొప్పున ఎంత వస్తుందో 52,38,000 మందికి డబ్బులు ఇచ్చినా కూడా అంతే డబ్బులు వస్తాయని చూపించాడు. మళ్ళీ అదే 23,875.29 కోట్లు. అంటే ఈ పేపర్లలో ఇంత ప్రింట్ వేసుకునే దానికి కూడా ప్రింట్ కనపడుతుంది, ఇది సాక్ష్యానికి నిలుస్తుంది అనేటువంటి చెప్పే దాంట్లో కూడా బాధ్యత లేకుండా అబద్ధాలు, బాధ్యత లేకుండా అబద్ధాలు చెప్పుకుంటా లెక్కలేనితనంతో ప్రవర్తించేటువంటి తీరు ఏదైతే ఉందో ఇది జగన్మోహన్ రెడ్డి నైజం. ముఖ్యంగా ఆయన చెప్తాడు ఉచిత పంటల బీమా పథకం పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో రైతాంగానికి మేము సాయం చేశామనే దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఈ రాష్ట్రంలో దగ్గరగా 90 లక్షల ఎకరాల్లో సేద్యం జరుగుతూ ఉంది. 50 లక్షలకు పైగా రైతాంగం వ్యవసాయ రంగంలో ఈరోజు నిలబడి ఉన్నారు. 49 లక్షల మంది రైతుల్ని ఈ క్రాప్ నమోదు చేశారు. దాంట్లో వీళ్ళు 25 లక్షల మందికే ఈ నష్టపరిహారం వచ్చే విధంగా ఉంటుందని చెప్తే అది 15 లక్షల మందికి వచ్చింది. అసలు దాంట్లో ఎంతమందికి ఈరోజు డబ్బులు పడకుండా ఉంది వీళ్ళు లెక్కలు చూపించింది. దాంట్లో టెక్నికల్ విషయాలని చెప్తారు. ఏ పంటకి ఎంత ఇచ్చారో తెలియదు. వైఎస్ఆర్ బ్రోకర్లకి, వైఎస్ఆర్ పార్టీలో పేర్లు రాసుకొని బయట దేశాల్లో ఉండే వాళ్ళకి ఈ క్రాప్ నమోదులు చేసుకొని వాళ్ళ పేరుతోటి ఏ పంటకి నష్టపరిహారం ఎక్కువ వస్తూ ఉందో ఆ పంటల సాగు రాపించుకొని ఇది ఒక డ్రామా కంపెనీ లాగా నడుపుతున్నారు తప్ప విస్తారంగా రైతాంగానికి ఈ రాష్ట్రంలో మేలు జరుగుతున్నటువంటి దాఖలాలు లేవు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గత సంవత్సరం పంటల కాలాన్ని కనుక చూసుకుంటే ఈ 3 సంవత్సరాల్లో వచ్చినటువంటి నష్టాలకి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతాంగానికి చేసినటువంటి సహాయానికి పొంతం లేకుండా పోయింది.
వేల కోట్ల రూపాయల నష్టం వస్తే 100 కోట్లలో దాన్ని ఇన్సూరెన్స్లోనూ ఇన్పుట్ సబ్సిడీలోనూ చూపిస్తూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 4 సంవత్సరాల్లో 4,007 కోట్ల రూపాయలు 4,007 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు. చివరి సంవత్సరం ఎన్నికలకు ముందుగా వచ్చినటువంటి నష్టపరిహారం అంచనాలో మరో 1,890 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని నమోదు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఆ రోజు ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం వచ్చినటువంటి నష్టాన్ని ఇవ్వటం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఆమోదం తీసుకోవడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీ 1,612 కోట్లు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 4,007 కోట్ల రూపాయలు ఇచ్చి మరో దగ్గరగా 2,000 కోట్లు 1,890 కోట్లు అంటే వెరసి 5,990 కోట్ల రూపాయలు దగ్గరగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల కాలంలో రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాల్లో 1,612 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు. ఇన్సూరెన్సు రైతాంగానికి చెల్లించాల్సినటువంటి ప్రీమియం కట్టకుండా నేనే కడతాను, మీరు రూపాయి ఇస్తే చాలు, రైతుల తరఫున నేనే ప్రీమియం చెల్లిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రీమియం కట్టల. కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఈ మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను ఉపయోగించుకొని రాష్ట్రంలో రైతాంగం నష్టపోయినప్పుడు వాటికి ఉన్నటువంటి ఈ బీమా చెల్లింపులు పొందుతూ ఉన్నారు. గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు జరగట్లేదు. కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి బాధ్యత లేని తనంతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతాంగాన్ని నట్టేట ముంచుతూ ఉన్నాడు, నిలువను దగా చేస్తూ ఉన్నాడు. దానికి తోడు ఈరోజు రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి విధమైనటువంటి పరిపాలన సహకారం ఈ ప్రపంచంలో లేదు అని చెప్పేసని బాకా సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లతో బాగా ఊదుకోవడం తప్ప ప్రజలకి రైతాంగానికి ఎక్కడా కూడా మేలు జరుగుతున్నటువంటి దాఖలాలు లేవు. ఈరోజు రైతులు పండించినటువంటి పంటలు అమ్ముకుంటే వచ్చేటువంటి డబ్బుని నేను సాయం చేశానని చెప్పేసి చెప్తా ఉన్నాడు. నోటి మాట చెప్పడమో పొరపాటుగా చెప్పడమో కాదు. కురసాల కన్నబాబు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న దగ్గర నుంచి ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఏ సందర్భం వచ్చినా ఫుల్ పేజ్ యాడ్స్ సాక్షిలో, ఫుల్ టీవీలో పూర్తిగా కోట్ల రూపాయలు సొంత ఖజానాకి మళ్లించి యాడ్స్ వేస్తూ దాంట్లో చెప్తాడు 44,844.31 కోట్ల రూపాయలు రైతాంగం దగ్గర నుంచి ధాన్యం సేకరించిన దానికి మేము డబ్బు సాయం చేశామంటున్నాడు. రైతు డబ్బు, రైతు 6 కాలం నెత్తూరుని చెమటగా మార్చి, కండలు కరిగించి, కరిచే పాము కుట్టే తేలో తెలియక, రాత్రో పగలో తేడా తెలియకుండా పొలాల గట్లంట తిరిగి పంటలు పండించి వాటిని అమ్ముకునే ప్రయత్నం చేస్తే అమ్మినటువంటి డబ్బుని నేను సాయం చేశానని చెప్తున్నాడు. అమ్ముకుంటే డబ్బు చెల్లిస్తే ప్రభుత్వం సాయం చేసినట్టంట, లేకపోతే రైతులకు దిక్కు లేదు అని పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. మేము మీకు సాయం చేశాం, నువ్వు పంట పండించినా దానికి ఏం విలువ లేదు, నేను డబ్బులు ఇచ్చాను కాబట్టే సాయం అంటున్నాడు. దాంట్లో కూడా ఎన్ని తప్పులు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు 44,844 కోట్ల రూపాయలు అంటే 44,844 కోట్ల రూపాయల ధాన్యం డబ్బులు చెల్లించానని చెప్తున్నావే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నేను తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడిగా బహిరంగంగా సవాల్ చేస్తున్నా. మీ ఇద్దరికీ కనుక సిగ్గుంటే, నిజాయితీ ఉంటే, నువ్వు చెల్లించానని పత్రికలో నువ్వు ప్రకటించినటువంటి డబ్బు ఈ రాష్ట్రంలో రైతాంగానికి చేరిందా? నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అందరినీ కూడా తిరిగి విచారించక్కర్లా. ఛాయిస్ మీకు ఇస్తాం. మీ ఇష్టం వచ్చినటువంటి గ్రామంలో, ఆ గ్రామానికి ఎఫ్సిఐ నుంచి మీ ఆర్బీకే కేంద్రం ద్వారా మీరు చెల్లించినటువంటి డబ్బు ఏదైతే లెక్క చెప్తా ఉన్నారో దాని దగ్గరికి వెళ్దామా? మేము లెక్కేశాం, మేము తిరిగాం. ఈ రాష్ట్రంలో 44
అంటే సుమారుగా 45,000 కోట్ల రూపాయలు ధాన్యం సేకరణకు సంబంధించినటువంటి డబ్బులు రైతాంగానికి చేరింది 30,000 లోపుగానే, 30,000 కోట్లకు లోపుగానే 15-16 కోట్ల రూపాయలు వంశధార నాగావళి నుంచి, గోదావరి కృష్ణా నుంచి పెన్నా వరకు ఈ మొత్తం డెల్టా ప్రాంతంలో ధాన్యం సేకరించినటువంటి ఈ డబ్బుల్లో రైతాంగానికి చేరింది 30,000 కోట్లయితే వైసీపీ తరపున ఉన్నటువంటి బ్రోకర్లు, ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కన్నబాగు, సివిల్ సప్లై మంత్రిగా ఉన్నటువంటి కొడాలి వెంకటేశ్వరరావు ఉరఫ్ నాని, ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి కాకాడి గోవర్ధన్ రెడ్డి, మిల్లర్లని కుమ్మక్కై, వ్యాపారులతో కుమ్మక్కై ఈరోజు 15-16 కోట్ల రూపాయలు దోచుకున్నారు. 30%, మోర్ దాన్ 30% దోచుకున్నారు. వాళ్ళకి ఈ ప్రభుత్వ ఖజానాన్ని లూటీ చేసి పెట్టడం కోసం నువ్వు ఆర్బీకేల్లో ఎఫ్సిఐ ద్వారా సేకరిస్తున్నానని చేస్తున్నావు. నేను చెప్పట్లా ఈ మాట, సాక్షాత్తు వైసీపీ ఎంపీ పార్లమెంట్ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆయన చెప్పాడు, క్వింటాల్కి 200 పైగా ఇక్కడ దోపిడీ జరుగుతుందని చెప్పేసాను. ఆయనకు తెలిసిన లెక్క 200, కానీ క్వింటాల్కి 500-600 రూపాయలు ప్రతి క్వింటాల్లో దోపిడీ జరిగింది. కేంద్ర ప్రభుత్వ పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ప్రకటన చేశాడు, ఆంధ్రప్రదేశ్లో ఆర్బీకేల్లో ధాన్యం సేకరణలో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసాను. ఇదంతా నీకు కనపట్టలేదా? దీన్ని సరిచేసే దానికోసం ఏమాత్రమైన ప్రయత్నం చేశారా? ఇదంతా కూడా నువ్వు చెప్తా ఉన్నటువంటి అబద్ధం కాదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, నీ ప్రభుత్వమే అంత గొప్పగా ఉంటే, వ్యవసాయానికి అంత పెద్ద మేలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే, ఈ రాష్ట్రంలో ఈరోజు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారు. రైతాంగం ఎక్కడికెక్కడ తీర్మానాలు చేస్తున్నారు. కోనసీమలో రైతులు వరి మేము పండించలేము, వరి పంట ఆపేస్తామని చెప్పేసి గ్రామాన తీర్మానం తీసి రెవెన్యూ అధికారులను కలిసి ఇచ్చొస్తూ ఉన్నారు. కోనసీమలో ప్రారంభమైనటువంటి క్రాప్ హాలిడే నినాదం నెల్లూరు పోయింది, రాయలసీమకు పోయింది, గుంటూరు జిల్లాకు వచ్చింది, ఈరోజు బాపట్ల జిల్లాకు వచ్చింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మేము పంటలు పండించలేము అని చెప్పేసి రైతులు గగ్గోలు పెడతా ఉంటే, రెండో వైపున సిగ్గు లేకుండా ఏడుపు ముఖంతో చిరునవ్వుతో అనే పదాన్ని వాడుకుంటూ నువ్వు ఎంత బోటకపు కబుర్లు చెప్పినా రైతాంగానికి జరుగుతున్నటువంటి మేలేమిటి? ఈరోజు రాష్ట్రంలో రైతాంగం క్రాప్ హాలిడేకి ఎందుకు పోతున్నారు? వ్యవసాయాన్ని నువ్వు గొప్పగా ఆదరిస్తే, రైతాంగానికి గొప్ప సాయం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఎందుకు రైతు క్రాప్ హాలిడేకి పోతున్నాడు? మేము కలిసాం, ఏమిటైనా మీ కష్టాలు, క్రాప్ హాలిడేకి పోతే తీవ్ర పరిణామాలు భవిష్యత్తులో వస్తాయి, ఆహార పదార్థాల కొరత వస్తుంది, అగ్రికల్చర్ మీద, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కూలీలు, ప్రజానీకం ఇబ్బంది పడతారు, వారికి రెండో వృత్తి తెలియదు, చేత కాదు, వారందరూ కూడా నిరాశ్రయులు అవుతారు, వృత్తులు కోల్పోతారు, ఇబ్బంది పడతారు, తద్వారా కొనుగోలు శక్తి పడిపోతుంది, సంక్షోభం వస్తుందని చెప్పేసి దాన్ని నివారించడం కోసం మా వంతు ప్రయత్నంగా మేము చేయడానికి మేము మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏమిటి? ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయం చేయటం సాధ్యం కాదు, బాధ్యత లేని ప్రభుత్వం ఇది, అబద్ధాల ముఖ్యమంత్రి, అసమర్థపు మంత్రులు, ఈ దివాళా కోరుతనంలో మేము వ్యవసాయం చేయలేమని చెప్పేసి రైతాంగం చెప్తా ఉన్నారు. పంట కాలువలు తవ్వేది లేదు, మురుగు కాలువలకు నిర్వహణ లేదు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే దాన్ని నమోదు చేసి నష్టపరిహారాన్ని అందించేది లేదు. అన్నిటినీ తట్టుకొని అంతో ఇంతో పండితే వచ్చినటువంటి ఉత్పత్తుల్ని, పంటని కొనేటువంటి నాదులు లేడు. బ్రోకర్ల మయం, క్వింటాల్ 1960 రూపాయలు ఆర్బీకేలో కొంటామని బోర్డు పెట్టి 1000కి 900కి బ్రోకర్లకి మేము అది దారపోయాల్సి వస్తూ ఉంది. ఆ ఇచ్చిన డబ్బులు కూడా బ్రోకర్లు గతంలో ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటే వారమో 10 రోజుల్లో సైడ్ పెట్టి తీసుకొని పోయి తెచ్చిచ్చేవాళ్ళు. ఈరోజు ఆర్బీకే కేంద్రాన్ని లింక్ చేసుకునేవాళ్ళు. మళ్ళీ నీ బ్రోకర్లు మా దగ్గర 1000కి 900కి తీసుకున్న ధాన్యాన్ని 1960 రూపాయలకి ఆర్బీకేలో నమోదు చేయించుకొని నీ అండదండలతో, నీ మంత్రుల అండదండలతో
వాళ్ళు ఇచ్చినప్పుడు డబ్బులు ఇచ్చేదానికి మాకు ఒప్పందం చేస్తే 3 మాసాలు 4 మాసాల కాలం పడతా ఉంటే ఇది మా వల్ల కావటం లేదు, ఈ దిక్కుమాలిన ప్రభుత్వంలో మేము వ్యవసాయం చేయలేమని చెప్పేసి అని రైతాంగం చెప్తా ఉన్నారు. దానికి మీ మంత్రులు, మీ ప్రభుత్వ పెద్ద వాలంటీరు చెప్తా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ వీళ్ళని రెచ్చగొడతా ఉంది, జనసేన పార్టీ రెచ్చగొడతా ఉంది, అందుకే రైతులు రెచ్చిపోతున్నారు. రైతు రెచ్చిపోతే తగాదకు వస్తాడు, పంట మానుకొని కడుపు కాల్చుకుంటాడా? ఒకళ్ళు రెచ్చగొడితే వ్యవసాయం మానుకుంటారు, వృత్తి మానుకుంటారా? బాధ్యత ఉండాలి కదా. పోనీ దాని మీద నిలబడ్డావా? మళ్ళీ నీ కోనసీమ జిల్లా కలెక్టర్ రాత్రికి రాత్రే 48 గంటల్లో ఆ రోజుకున్నటువంటి బకాయిలు చెల్లించావు అంటే అర్థం ఏంటి? నువ్వు డబ్బులు ఇకపోవడాన్ని రైతాంగం వ్యవసాయానికి దూరం అవుతున్నారనే కదా. ఎక్కడెక్కడ నిధులను మళ్లించి తక్షణమే పంట కాలువలు రిపేర్ చేయండి, డ్రైన్స్ రిపేర్ చేయండి అని చెప్పేసి దానికి కేటాయింపులు చేస్తానన్నావు అంటే అర్థం ఏంటి? నీ బాధ్యత లేని ప్రభుత్వం, నీ అసమర్థ ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా ఈ పంట కాలువల నిర్వహణ, మురుగు కాలువల నిర్వహణ నిర్వహించకపోవటం వల్ల ఈ పరిస్థితి వచ్చిందనే కదా అర్థం. అంటే నీ తప్పులను నువ్వే ఒప్పుకుంటూ ఒక పక్కన నీ ప్రభుత్వం యొక్క చేతకంతనంతో ఈ పరిస్థితి దాపురించిందని ఒప్పుకుంటూ దాన్ని కవర్ చేసుకోవడానికి పక్క పార్టీల మీద, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తగుదనమ్మా అంట మాట్లాడుతూ ఉన్నాడు. ఇది అంగీకరించేటువంటి విషయమేనా? ఈ రాష్ట్రంలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్ళింది. రైతు కొనారెళ్ళిపోతూ ఉన్నాడు. ఎస్ఎల్బిసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ కూర్చొని మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో రైతాంగం నెత్తిన ఈ రోజుకి 2,637 కోట్ల రూపాయల అప్పులు, బకాయిలు ఈరోజు రైతాంగం మీద ఉన్నాయి, వీళ్ళు చెల్లించట్లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు ఇస్తాను 0 వడ్డీ. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 0 వడ్డీ 3 లక్షల రూపాయల వరకు పెట్టి 1,00,000కి 0 వడ్డీ, మిగతా దానికి 4% తోటి ఇస్తే ఈరోజు మొత్తం రద్దు చేసి మీరు చెల్లించండి తర్వాత నేను వెనక్కిస్తానని చెప్పావు. ఏమైనా రైతాంగానికి వచ్చినటువంటి దాఖలాలు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నాయా? 4,000 కోట్ల రూపాయలు 0 వడ్డీ కింద ప్రీమియం ఇవ్వాల్సి ఉంటే 600 కోట్లు తీసుకొని పోయి 106 కోట్లు దాంట్లో జమ చేశానని చెప్పి రకరకాల బొంకులు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలీదు. పేపర్లోనే సాక్షాత్తు ఇచ్చే దాంట్లోనే వారం రోజుల్లో 2 లక్షల 3 లక్షల రైతుల సంఖ్యల్ని అటు ఇటుగా చూపిస్తున్న బాధ్యతలేని నీ ప్రభుత్వం ఏ విషయంలో కరెక్ట్గా ఉందని రైతులు నమ్ముతారు? ఈరోజు ఒక్క ప్రాజెక్టు నిర్వహణ ఉందా? నువ్వు రాయలసీమకి మేలు చేస్తానని చెప్పావు, రాయలసీమ రైతాంగం ఇబ్బంది పడుతున్నారన్నావు. ఈరోజు పొయ్యి చుట్టూ 1,000 మంది, వేల సంఖ్యలో పోలీసులు ఉన్నారు కాబట్టి ధైర్యంగా నువ్వు రాయలసీమలోకి పోయి సత్యసాయి జిల్లాలో అబద్ధాల పుట్ట పగలగొట్టి వచ్చావు. నీ రాయలసీమలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చినటువంటి యాంత్రికీకరణ, బిందు తుంపర సేద్యాలు ఈరోజు ఏమైనా ఉన్నాయా? రైతాంగం బజార్కు వస్తూ ఉంటే పోలీసులను అడ్డం పెట్టి వాళ్ళందరినీ నియంత్రించి నిలువరించి నువ్వు తోలినటువంటి జనంతో నీ అబద్ధాల తుంపర్ని అక్కడ పారిచ్చి, ఎట్లాగో నువ్వు బిందు తుంపర సేద్యాలు ఇవ్వట్లేదు కాబట్టి అబద్ధాల తుంపర్ని పారించి రావాలనుకుంటున్నావు. ఈరోజు అది చాలదన్నట్టు కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాపకం కోసం, మోడీ గారి యొక్క ప్రాపకం కోసం, నీ మీద ఉన్నటువంటి సిబిఐ ఈడీ కేసుల విచారణ జాప్యం కోసం, ఊకిల్డ్ బాబాయ్ విచారణ జాప్యం కోసం, కొత్త అప్పులు తెచ్చుకొని పబ్బం గడుపుకోవడం కోసం విద్యుత్ బిల్లు 2020ని ఈరోజు జీవో నెంబర్ 22 ద్వారా తీసుకొని వచ్చి మోటార్లకి మీటర్లు పెడతానని చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 18,57,000 మోటార్లు, పంపు సెట్లు ఏమైతే ఉన్నాయో వాటన్నిటికీ స్మార్ట్ మీటర్లు బిగించి నాణ్యమైనటువంటి విద్యుత్తును సరఫరా చేస్తానంటున్నావు. నేను ఈ సందర్భంగా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, నువ్వు శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ పెట్టావు కదా, అక్కడ ఉన్నటువంటి 27,000 పంపు సెట్లకి మీటర్లు బిగించావు కదా, మరి నాణ్యత ఏమాత్రం పెరిగింది? ఆ ప్రాంతంలో రైతాంగం మిగతా రాష్ట్రంలో ఏ విధంగా అయితే వ్యవసాయ రంగంలో ఈరోజు పంపు సెట్లతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, 9 గంటలు నిరాటంకంగా పగటిపూట కరెంట్ ఇస్తానని చెప్పి దాన్ని 3 ముక్కలు చేసి 7 గంటలకే కుదించి 5 గంటలకు కుదించి రోజులు తరబడి ఫీడర్లు లేవు,
ట్రాన్స్ఫారం పోయింది, లైన్ ట్రిప్ అయింది, పైనుంచి రాలేదు అని చెప్పేసి రోజుల తరబడి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా దాపురించిందో ఈరోజు రాష్ట్రంలో, నువ్వు మరి పైలట్ ప్రాజెక్ట్ కింద మోటార్లకి మీటర్లు పెట్టినటువంటి శ్రీకాకుళం జిల్లాలో కూడా అదే ఉంది కదా. మరి నీ నాణ్యమైనటువంటి విద్యుత్తు అక్కడ ఎందుకు జనరేట్ కాలేదు? ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో గత సంవత్సర కాలంగా నీ మోటార్లకి మీటర్లు పెట్టడం వల్ల ఏం మార్పులు రానప్పుడు రేపటి రోజు రాష్ట్రంలో మిగతా 18 లక్షల పంపు సెట్లకి 18,50,000 పంపు సెట్లకి ఏ విధమైనటువంటి నాణ్యత ప్రమాణాలు పెరుగుతాయి? అబద్ధాలు. అప్పుల కోసం నువ్వు అప్పులు తెచ్చుకోవాలి కాబట్టి అబద్ధం. నీ మీద ఉన్నటువంటి కేసుల విచారణని జాప్యం చేసుకోవాలి, దానికోసం అబద్ధం. అంటే ఇంతమంది రైతులు 18 లక్షల పంపు సెట్లు అంటే దగ్గరగా 30,000 ఎకరాల్లో సేద్యం జరిగిద్ది. 30 లక్షల ఎకరాల్లో సేద్యం జరిగిద్ది. 30 లక్షల ఎకరాల్లో సేద్యాన్ని నీ కేసుల కోసం, నీ బాబాయ్ హత్య ఎవరు చేశారో తేలకుండా ఉండడం కోసం, ఈ రాష్ట్రంలో నీ అబద్ధాలను పండించుకోవడానికి అవసరమైన అప్పులు పుట్టడం కోసం 30 లక్షల ఎకరాల సేద్యాన్ని ఫణంగా పెట్టే దుర్మార్గానికి తెరదీసిన నువ్వు రైతుల పక్షాన్ని నిలబడ్డాను, చిరునవ్వుతో ఇస్తున్నాం అని ఏడుపు ముఖంతో మాట్లాడి జనాన్ని నమ్మించాలి అనేటువంటి ప్రయత్నం ఎంతవరకు కరెక్ట్? అంత గొప్పగా నీ పరిపాలన ఈ రాష్ట్రంలో ఉంటే ఈ 3 సంవత్సరాల కాలంలో 2,600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. నీ పోలీసు నివేదికలు చెప్పినాయి, నీ ఆర్టీఐ యాక్ట్లో వచ్చింది ఇంతమంది రైతులు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు అని. రైతు స్వరాజ్య వేదిక స్వచ్ఛంద సంస్థ, అది రాజకీయ పార్టీలకు సంబంధం లేనటువంటి సంస్థ, వాళ్ళు సర్వే చేశారు, వాళ్ళు తేల్చారు. ఈ రాష్ట్రంలో 26,700 మంది రైతాంగం ఈ 36 మాసాల కాలంలో ఆత్మహత్యలకు పాల్పడి నీ కీర్తి ప్రతిష్టలను దేశవ్యాప్తంగా కూడా 2వ స్థానంలో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలు 3వ స్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ కౌలుకు చేసేటువంటి రైతాంగం యొక్క ఆత్మహత్యలు 2వ స్థానంలో ఉన్నాయి అని చెప్పేసి అని నీ కీర్తి పతాకాన్ని ఢిల్లీ స్థాయిలో ఎగరవేస్తూ ఉంటే సిగ్గు లేకుండా నేను ఈ రాష్ట్రంలో రైతాంగానికి అండగా నిలిచాను, ఇంత మాత్రం చేసేటువంటి ప్రభుత్వం లేదు, నేను ఢిల్లీకి పోటీ పడుతున్నాను, నేను ఢిల్లీ కన్నా ఎక్కువగా నేను చేస్తున్నాను అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నావు. ఢిల్లీలో ఏం జరుగుతుందో దాన్ని తెచ్చి ఇక్కడ రైతాంగానికి ఇచ్చేది లేదు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని ఈ రాష్ట్రంలో రైతాంగానికి అమలు చేయడానికి నువ్వు రావట్లేదు. కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వాటాగా ఇచ్చినటువంటి యాంత్రికీకరణలో భాగంగా ఇచ్చినటువంటి డబ్బును తీసుకొని ఇచ్చి ఇప్పటిదాకా నీ ఇష్టానుసారం వాడుకొని నిన్న కేంద్ర ప్రభుత్వం డబ్బుల్లో 600 కోట్ల రూపాయలతోటి ఒక 3,800 ట్రాక్టర్లను కొనుగోలు చేసి అయ్యి ఎక్కడెక్కడియో ఎట్లాంటియో మరి అందులో కూడా కొంతమందికి డబ్బులు ఇగిపోవటం వల్ల ట్రాక్టర్లు ఇవ్వలేదంటున్నారు. నువ్వు చెప్పినటువంటి దానికి కూడా వాటిని పెద్ద ఎత్తున చేశానంటున్నావు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో 22,000 ట్రాక్టర్లని యంత్ర పరికరాలను ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. ట్రాక్టర్లతో పాటు గొర్రు, నాగలి, రొటావేటరు, స్ప్రేయర్సు, రకరకాల యంత్ర పరికరాలని యాంత్రికీకరణ వైపు ఈ రాష్ట్ర వ్యవసాయాన్ని అడుగు వేయించడం కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేస్తే 3 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటిని వాడుకొని రైతు గ్రూపుల పేరుతోటి పెట్టి ఇచ్చావు. అవి ఏ మేరకు పనిచేస్తాయి, ఏ మేరకు రైతాంగానికి ఉపయోగపడతాయి అనేటువంటి విషయం రేపటి నాడు కానీ చూసేదానికి తెలియదు. ఇది అమలు జరిగినటువంటి దాఖలాలు గతంలో ఎక్కడా లేవు, రేపు కూడా జరగవు. అంటే రైతుని అడుగడుగున అబద్ధాలతోటి, మోసాలతోటి నీ ప్రభుత్వ హయాంలో ఒక్క ప్రాజెక్టు కట్టింది లేదు, ఒక్క మెయింటెనెన్స్ ఓఎంఆర్ గ్రాంట్లు లేవు, ఏ ప్రాజెక్టు నిర్వహణ లేదు. ప్రధానమైనటువంటి కాలువలు, మేజర్లు, మైనర్లు, బ్రాంచ్ కెనాల్స్ ఏటిని కూడా ఎక్కడ నిర్వహించినటువంటి దాఖలాలు లేవు, డ్రైన్స్ నిర్వహించినటువంటి దాఖలాలు లేవు. కోనసీమ రైతాంగం అడుగుతూ ఉన్నారు. ఏమడుగుతున్నారు వాళ్ళు? మేము కాపాడలే బెదిరిస్తాం, మేము కాపాలని అమలు జరిపి మేము బజార్ను పడతామని చెప్పట్లా. వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు, ఈ అబద్ధాల ముఖ్యమంత్రికి బాధ్యత లేదు, ఈ ప్రభుత్వం బాధ్యత లేకుండా ఉంది. ఇదిగో మాకు కనుక ఈ డ్రైన్స్ రిపేర్ చేసి సక్రమంగా డబ్బులు సకాలంలో మా దగ్గర తీసుకున్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇచ్చి కాలువలు రిపేర్లు చేసి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దాని నివారణ కోసం ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్లు అందించి
మాకు అండగా నిలిస్తే మేము ఎందుకు వ్యవసాయం చేయమని చెప్పేసి రైతాంగం చెప్తా ఉన్నారు. దాన్ని చేయాలి. ఈరోజు అక్కడ ఉన్నటువంటి రామేశ్వరం సీమౌతు కానీ లేకపోతే కాట్రేట్ కోన సీమౌతులో కానీ మేటపడినటువంటి ఇసుక వల్ల ఈ సమస్య వస్తూ ఉంది. 10 లక్షల రూపాయలు ఖర్చు పెడితే అందులో ఉన్నటువంటి ఆ పూడికి తీసేయచ్చు. డ్రైన్స్ సులభంగా సముద్రంలో కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. 10 లక్షలు ఏటా ఖర్చు పెడితే సరిపోయేదానికి దానికి డబ్బులు లేవు నీ దగ్గర. డబ్బులు లేకపోవటం కాదు, లక్షల కోట్ల అప్పు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 10 లక్షలు విధించి వ్యవసాయ రంగానికి 1,50,000 నుంచి 1,80,000 ఎకరాల్లో వ్యవసాయం జరిగే కోనసీమ జిల్లాకి 20 లక్షలు ఖర్చు పెట్టి ఆ 2 మౌతు ఆ సీమౌతులో ఉన్నటువంటి ఆ సిల్ట్ని రిమూవ్ చేసేదానికి చిత్తశుద్ధి లేదు అనేటువంటి దాన్ని అక్కడ రైతాంగం అర్థం చేసుకొని ఈ ప్రభుత్వం ఉండగా వ్యవసాయం చేయలేము. ఆనాడు ఏదైతే 2011లో పరిస్థితి ఉత్పన్నమైందో ఈరోజు తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా బాధ్యత లేని తనంతో అదే వచ్చిందని బాధపడుతూ ఉన్నారు. ఇది నీ ప్రభుత్వం యొక్క నిర్వాహకం. ఈ విధంగా ఉంటే పేపర్లలో యాడ్లేసి బలవంతంగా ప్రజానికాన్ని తోలుకొని వచ్చి ఏడుపు ముఖం పెట్టుకొని చిరునవ్వుతో మాట్లాడుతున్నానని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటా రైతాంగానికి నేను సాయం చేశాను. అవమానకరమైన మాట. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, నీ వైసీపీ బ్రోకర్లకి నీ పేపర్లలో నువ్వేదైతే రైతు ధాన్యం సేకరణలో 44,844.31 కోట్ల డబ్బు చెల్లించానని చెప్పావో జగన్మోహన్ రెడ్డి గారు, 15 నుంచి 16,000 కోట్ల రూపాయలు నీ పార్టీ బ్రోకర్లు, నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు దోచుకున్నారు. రైతు కష్టాన్ని, రైతు చెమటని, రైతు నెత్తుర్ని, రైతు కండని దోచుకున్నారు నీ బ్రోకర్లు. దానిలో నీ వాటా కూడా ఉంది. దాన్ని దోచుకున్న దాన్ని దాచుకోవడానికి దాన్ని ఆ అబద్ధాన్ని అంటే ప్రజలు ఈ దోచుకున్నటువంటి దాని మీద ప్రశ్నించకుండా ఉండడం కోసం నీ అబద్ధాలను కప్పిపుచ్చుకొని నిజాన్ని దాచిపెట్టి అబద్ధాన్ని బజారుకి తీసుకొని వచ్చి మాట్లాడే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నావో ఇది తప్పు. దీన్ని తెలుగు రైతు విభాగం నుంచి మేము ఖండిస్తున్నాం. ఏ వేదిక నుంచి అయినా నీ ప్రకటన మీద జగనన్న ప్రభుత్వం 3 సంవత్సరాల కాలంలో రైతన్నులకు చేసిన సాయం కింద నువ్వు చూపించినటువంటి 1,27,000 కోట్ల రూపాయల సాయం ఏదైతే ఉందో పచ్చి అబద్ధం, దగా, మోసం. ఎన్నిసార్లు నువ్వు పేపర్లలో ప్రకటించినా అబద్ధం నిజం కాదు. దీని మీద ఏ వేదిక నుంచి చర్చించడానికైనా తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగు రైతు విభాగం నుంచి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా ఈ అబద్ధాలు మానుకొని ఇంత సవాల్ వచ్చిన తర్వాత అయినా సిగ్గు తెచ్చుకొని ఒక్కసారి పునః పరిశీలన చేసుకొని ఈ జరిగిన మోసాన్ని, నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దగాని నిలువరించి ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని కాపాడటానికి, ఈ రాష్ట్రంలో రైతును నిలబడడానికి చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పేసి తెలుగు రైతు విభాగం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.